పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ శ్రేణుల ప్రవర్తన విసుగు పుట్టిస్తూ ఉంది. నిన్న అహ్మదాబాద్లో దాదాపుగా విమాన ప్రమాదంలో 265 మంది పైగా చనిపోయిన నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తమ అధికారిక కార్యక్రమాలను వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి మోడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తమ అధికారిక కార్యక్రమాలు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన సభలు సంబరాలను సైతం ఈరోజు వాయిదా వేసుకున్న సందర్భం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సైతం ఈరోజు ప్రమాద మృతులకు సంతాపం ప్రకటించి తన అధికార అనధికారిక కార్యక్రమాలకు ఆయన కూడా దూరంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీతో పాటు ఇక్కడ కొంతమంది సంవత్సరం కాలం పూర్తయిన నేపథ్యంలో ఒక ప్రైవేటు ట్రస్ట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే దీనిపైన కొంతమంది కూటమి నాయకులు కూడా పెదవి విరుస్తున్నారు. సాక్షాత్తు అధినేతలే ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ సంబరాలు ఎలా చేసుకుంటారనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే సాక్షాత్తు అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరించేలా ఇక్కడ నేతలు ప్రవర్తిస్తున్న తీరుపై చర్యలు తీసుకోవాలని కూడా పలువురు కోరుతున్నారు.